పల్లె బస్సులు సిటీ బస్సుల్లో ప్రయాణికులకు నగదు రహిత డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి రానుంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీసుల్లో సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతను విస్తరించాలంటూ ఆర్టీసీ నిర్ణయించింది. కండక్టర్లకు 10,000 ఐ టీమ్స్ ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. వీటి ద్వారా ప్రయాణికులకు టికెట్ డబ్బులు చెల్లింపు చాలా సులభతరం కాబోతోంది. టీఎస్ఆర్టీసీకి 9,000 పైచిలుకు బస్సులున్నాయి. రోజు సుమారుగా 55 లక్షల మంది ప్రయాణికులను సంస్థ గమ్యస్థానాలకు చేరుస్తుంది. సిటీ పల్లె బస్సుల్లో ప్రస్తుతం కండక్టర్లు సాధారణ టీంలు ఉపయోగిస్తున్నారు. టికెట్ల జారీకే ఇవి ఉపయోగపడుతున్నాయి. వీటిల్లో నగదుతోనే టికెట్లను చెల్లింపు చేయాల్సి వస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టనున్నటువంటి ఈ ఐ టీమ్స్తో డెబిట్ కార్డులు, క్యూఆర్ కోడ్ స్కానర్స్తో యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాక ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం వీరికి ఆధార్ కార్డు చూసి కండక్టర్లు 0 టికెట్లు జారీ చేస్తున్నారు. ఇకపై మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లుగా సమాచారం. ఆ కార్డుల్ని స్వైప్ చేసి 0 టికెట్లు పొందే అవకాశం కూడా ఉంది. పల్లె బస్సులు, సిటీ బస్సుల్లో ప్రయాణికులకు నగదు రహిత డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి రాబోతోంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీసుల్లోనూ సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతను విస్తరించాలంటూ ఆర్టీసీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, డీటెయిల్స్ ఏంటి? నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు కూడా, సర్వీసెస్ ఇచ్చేందుకు కూడా ఆర్టీసీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎప్పటిలోపు అందుబాటులో రాబోతుంది? ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఆనంద్, నగదు రహిత సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ శ్రీకారం చుట్టినంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు ప్రారంభించింది. పల్లె సిటీ బస్సుల్లో ఇక్కడ నుంచి డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టబోతుంది. దాదాపు 10,000 ఐటీఎంలు వాడనున్నట్టు ఆర్టీసీ పేర్కొంటుంది. వీటి ద్వారా ప్రయాణికులకు టికెట్ డబ్బులు చెల్లింపు సులభతరం చేయనుంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీసుల్లో సెప్టెంబర్ నాటికి తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఈ ఆధునిక సాంకేతికతను విస్తరణ చేయాలని ఆర్టీసీ భావిస్తుంది. ఇటు మహాలక్ష్మి కింద ఏదైతే మహిళలకు ఫ్రీ ఉందో వారికి స్మార్ట్ కార్డులు అందజేయాలని ఇటు ఆర్టీసీ భావిస్తుంది. ఇటు టీజీఆర్టీసీకి 9,000 పైచిలకు బస్సులు ఉన్నాయి. రోజు సుమారు ఈ ఆర్టీసీలో 55 లక్షల మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. అయితే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో వారికి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆర్టీసీలలో అన్ని రకాల సేవలకు సంబంధించి ఈ డిజిటల్ దీన్ని తీసుకురావాలని అయితే ఆర్టీసీ భావిస్తుంది. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.